దేవునికి స్తోత్రం కలుగును గాక. అందరం ఒకసారి రెండు చేతులు పైకెత్తి గట్టిగా దేవుణ్ణి స్తుతిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు ఈ 4వ నెల ఈ 2వ ఆదివారం ప్రభు పాద సన్నిధిలో మనమందరము సజీవ రెక్కల చాటున భద్రపరచబడి ఆ జీవము కలిగిన దేవునిని ఆరాధించుకోవడానికి దేవుడిచ్చిన కృపను బట్టి అందరం రెండు చేతులు పైకి దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. దావీదు కలిగి ఉన్న 5 శ్రేష్టమైన రాళ్ళ గురించి మనము నేర్చుకుంటున్నాం. మొట్టమొదటి రాయి పేరు విశ్వాసము, రెండో రాయి పేరు విధేయత, మూడో రాయి పేరు సేవ, 4వ రాయి పేరు ప్రార్థన, 5వ రాయి పేరు పరిశుద్ధాత్మ ఇచ్చు బహుమానములు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. గొలియాతును చంపడానికి, గొలియాతును ఎదిరించడానికి, గొలియాతు ముందు నిలబడడానికి దావీదుకు ఈ 5 ప్రాముఖ్యమైన విషయాలు కావలసి వచ్చాయి. దేవునికి స్తోత్రం. యుద్ధము యెహోవాదే అంటూ యుద్ధము చేసిన వాడు యెహోవైనా దేవుని పక్షమున నిలబడిన వాడు దావీదు. అందుకే దావీదు దగ్గర ఉన్న రాళ్ళు 5 ఆయన ఒడిశాలు తీసి ఒక రాయితో ఏం చేశాడంట, గిరగిరా తిప్పి కొట్టగా అది నొసటకు తగిలింది. కానీ వాడు బోర్ల బొక్కల పడి చనిపోయినట్టు దేవుని వాక్యం మనకు తెలియజేస్తుంది. మనము దేవుని పక్షమున నిలబడినప్పుడు మన ఎడల కార్యము చేయువాడు ఎవరంటే దేవుడే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కనుక దేవుడు ఏమి చెప్పినా ఏది తెలియజేసినా విశ్వాసముతో దానిని అంగీకరించాడు. రెండోది విధేయత కలిగి ప్రతి దానిలో ముందుకు కొనసాగాడు దావీదు. మూడోది అద్భుతమైన సేవను ప్రభు కొరకు కొనసాగించాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందుకే ఇతరులకు సేవ చేయడము ద్వారా మనము అనుభవించే ఆశీర్వాదము అంతా ఇంత కాదు. దేవునికి స్తోత్రం. చెప్పండి. ఇతరులకు సేవ చేయడము ద్వారా మనము అనుభవించే ఆశీర్వాదము అంతా ఇంత కాదు. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 1వ వచనం. మరియు సహోదరులారా ఆత్మ సంబంధమైన వరములను గూర్చి మీకు తెలియకుండుట నాకు ఇష్టము లేదు. సంఘము దేవుని మనసును ఎరిగే సంఘముగా ఉండాలి. దేవుని ఉద్దేశములను ఎరిగే సంఘముగా ఉండాలి. దేవుని ఆలోచన కలిగే సంఘముగా ఉండాలి. దేవుని రాజ్యమును ప్రపంచానికి పరిచయము చేసే సంఘముగా దేవుని సంఘము ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు అంటున్నాడు, ఆత్మ లేనివాడు నావాడు కాడు. కనుక ఈ కడవరి దినాల్లో దేవుడు మన మీద కుమ్మరించిన ఆత్మ పేరే పరిశుద్ధాత్మ. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆత్మను పొందనంత వరకు పేతురు యేసయ్య ఎవరో నాకు తెలియదన్నాడు. ఆత్మను పొందిన తర్వాత అదే పేతురు క్రీస్తును గురించి బోధించుచుండగా 3000 మంది ఒకే వాక్యానికి మార్చబడి క్రీస్తు శిష్యులుగా మార్చబడ్డారు. దేవునికి స్తోత్రం. ఇది ఎలా సాధ్యమైందంటే శిష్యులందరితో దేవుడు మాట్లాడుతున్నాడు, మీరు ఆత్మను పొందుకునేంత వరకు ఈ స్థలమును విడిచిపెట్టొద్దు. అంతవరకు వినని శిష్యులు, అంతవరకు లోబడని శిష్యులు,
అంతవరకు దేవుణ్ణి వెంబడిస్తున్న ఒక సామాన్యమైన స్థితిలో ఉన్న శిష్యులు ఆత్మ చేత నింపబడిన తర్వాత భూమిని తలక్రిందులు చేయగలిగిన శక్తి ఆ పరిశుద్ధాత్మ దేవుడు ఎవరికి ఇచ్చాడో తెలుసా? ఆ 12 మందికి దేవుడు అనుగ్రహించాడు. గట్టిగా చెప్పులు కొడుతూ దేవాతి దేవుని నామాన్ని మహిమ పరుద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. 2వ వచనం చదువుకుందాం. మీరు అన్య జనులై ఉన్నప్పుడు మూగ విగ్రహములను ఆరాధించుటకు ఎటుపడినా అటు నడిపింపబడితిరని, ఎటుపడితే అటు నడిపింపబడ్డారు మీకు తెలియను. ఇందుచేత దేవుణ్ణి ఎరక్క ముందు నీ పరిస్థితి ఏంటో, ఇప్పుడు దేవుణ్ణి ఎరిగాక నీ పరిస్థితి ఎలాగుండాలో మీకు నేను తెలియజేయడానికి ఇష్టపడుతున్నాను అంటున్నాడు పౌలు గారు సంఘముతో. ఆ టైంలో స్థిరమైన మార్గము నీకు లేదు, స్థిరమైన ఆలోచన నీకు లేదు, స్థిరమైన మార్గము నీకు లేదు. కానీ ఇప్పుడు నువ్వు ఎరిగిన దేవునిలో స్థిరమైన ఆలోచన ఉంది, స్థిరమైన మార్గం ఉంది, స్థిరమైన కార్యాలు ఉన్నాయి అని తెలియజేయడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. దేవునికి స్తోత్రం. అందుకే ఇర్మీయా గ్రంథంలో అంటున్నాడు, మార్గములో నిలిచి చూడుడి, పురాతన మార్గముల గురించి విచారించుడి, ఏది మేలుకరమైన మార్గమో ఎరిగి అందులో మీరు నడుచుకొనుడి. దేవునికి స్తోత్రం. ఈ ప్రపంచంలో అనేక మార్గాలు ఉన్నాయి, కానీ యేసు మార్గమునకు సాటి వచ్చే మార్గము ఏదీ లేదు. ఎందుకంటే శ్రేష్టమైన మార్గం, మోక్షాన్ని ప్రసాదించగలిగిన మార్గం, నీ బ్రతుకును మార్చగలిగిన మార్గం, నీ బ్రతుకును నిలబెట్టగలిగిన మార్గం, నీ బ్రతుకులను కొనసాగగలిగిన ఆ యొక్క కృప ఒక దేవుని మార్గము తప్ప మానవునికి ఏ మార్గము ఇవ్వదు. ఈ మార్గములో నీవు నేను కొనసాగాలి అంటే దేవుని సేవ భావము, గుణగణములను, లక్షణములను కలిగి ముందుకు సాగినప్పుడే ఆ ఆశీర్వాదాలను మనము అనుభవించగలుగుతాం. దేవునికి స్తోత్రం. ఇలా దావీదు విధేయుడయ్యాడు. దావీదు ప్రభు కొరకు సేవ చేయడానికి ఇష్టపడ్డాడు. అందుకే ప్రధానులతో పాటు కూర్చోబెట్టాడు దావీదును. ఎంత ఆశీర్వాదం! ఎక్కడో గొర్రెలను కాసుకుంటున్న వాడిని ఎక్కడ కూర్చోబెట్టాడు? చక్రవర్తిగా కూర్చోబెట్టాడు. దావీదును ఎదుర్కొనేవాడు లేకుండా చేశాడు దేవుడు. ఎందుకంటే ఇదంతా సేవ. విశ్వాసం అనే రాయి, విధేయత అనే రాయి, మూడోదంటే తెలుసా? సేవ. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మనకు విశ్వాసం అనే రాయి ఉంది, కానీ విధేయత అనే రాయి లేదు. కొంతమందికి విధేయత అనే రాయి ఉంది, సేవ అనే భావన లేదు. సేవ అంటే ఊర్ల మీద పడి చేసేది సేవ కాదు. సేవ అంటే ఏం చెప్పాను పోయినసారి మీకు? బలహీనులైన వారిని బలపరచుట. ఎవరిని? బలహీనులైన వారిని బలపరచుట. ఏ మార్గములో వెళ్ళాలో తెలవక సందేహపడుతూ నిలబడిన వారికి ఇదే నా యేసు మార్గము అని బోధించడమే సేవ. యేసయ్య గురించి తెలవని వారు ఎవరు లేరు. యేసయ్య గురించి తెలుసు, కానీ యేసు మార్గము గురించి చాలామందికి తెలియదు. అందుకే క్రైస్తత్వం అనేది ఒక మతము కాదు, ఒక మార్గం అంట. ఇట్ షోస్ గాడ్. ఆ మార్గము దేవునిని మనకు చూపిస్తుంది. దేవుని గుణగణాలు, దేవుని లక్షణములు, దేవుని అలవాట్లు, దేవుని యొక్క ఆత్మ ఆ మార్గములో మనకు కనబడుతూ ఉంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇప్పుడు 2వ వచనంలో ఏమంటున్నాడు అక్కడ?
మీరు అన్యజనులై ఉన్నప్పుడు ఆ, మూగ విగ్రహములను ఆరాధించుటకు ఆ, ఎటుపడిన అటు నడిపింపబడితిరని ఆ. మీకు తెలియను. ఆ. ఇందుచేత దేవుని ఆత్మ వలన, జాగ్రత్తగా వినండి, దేవుని ఆత్మ వలన మాట్లాడువాడు ఎవడును యేసు శాపగ్రస్తుడని చెప్పడనియు పరిశుద్ధాత్మ వలన తప్ప ఎవడును యేసు ప్రభువని చెప్పలేడనియు నేను మీకు తెలియజేయుచున్నాను. కొంతమంది వాక్యం చెప్తారు, ఎవరికి నొచ్చుకో, ఎవరిని బాధ పెట్టావు, వినకపోయినా నిలబడినోడి పరిస్థితి ఏంటంటే చెప్పుకుంటూ పోవడమే. చెప్పడం ఎంత ప్రాముఖ్యమో చెప్పిన దాన్ని స్వీకరించడము కూడా అంతే ప్రాముఖ్యం. స్వీకరించిన నీవు స్పందించడము కూడా అంతే ప్రాముఖ్యం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. యేసయ్య పిచ్చోడా శిష్యులందరిని అడుగుతున్నాడు, నా గురించి ఏమనుకుంటున్నారని, నా గురించి ఏమనుకుంటున్నారు? ఎవరికి తోచినట్టుగా వారు చెప్పారు. కానీ పేతురు అన్నాడు, నువ్వు దేవుని కుమారుడు అని నమ్ముతున్నారంటే అప్పుడు దేవుడు అంటున్నాడు, ఈ మాట ఇది నీకు బయలుపరిచినది కాదు, నా తండ్రి నీకు ఇది బయలుపరిచాడు అంటున్నాడు. దేవునికి స్తోత్రం. సువార్త ఈ కాలములో చాలా సులువైపోయింది. ఏమైపోయింది? 10వ తరగతి ఫెయిల్ అవుతే చాలు బైబిల్ పట్టుకుంటున్నాడు. ఎందుకంటే ఇంకా మనకి దీనికి ఏం కష్టపడవలసిన పని లేదు. ఒక బైబిల్ పట్టుకుని సేవకుడు అంటే చాలు. అవునా కాదా? ఈరోజు నిజమైన సేవకులకు విలువ లేకపోవడానికి గల కారణం ఇటువంటి సేవకులే. కానీ ఇక్కడ సంఘముతో చాలా స్పష్టంగా మాట్లాడుతున్నాడు. యేసు ప్రభువు నిజమైన వాడు అందరికీ చెప్పొచ్చు, కానీ ఇంకా బలంగా చెప్పేవాడు ఎవడంట? ఆత్మతో నింపబడిన వాడు మాత్రమే. ఇది నా మాట కాదు సుమి, దేవుని మాట. అందుకే మీకు పోయిన వారం చెప్పాను, అపోస్తల కార్యములలో ఉన్న అపోస్తలులందరూ కూడా క్రీస్తు జననము గురించి, క్రీస్తు మరణము గురించి, క్రీస్తు పునరుత్థానము గురించి ప్రకటించారు. అపోస్తల కార్యములు 4వ అధ్యాయంలో మనం చదువుకున్నాం. చూడండి నా వైపు. పేతురు యోహానులు ఒకనికి బాగు చేసినందుకు, వాడిని బాగుపరిచినందుకు వారందరూ నిలబడిపోయి, ఏ శక్తి ద్వారా ఇది నువ్వు చేయగలిగావని అన్నారంట. అప్పుడు వారు అంటున్నారు, మీరు ఏ క్రీస్తునైతే సిలువ వేశారో, ఏ క్రీస్తునైతే చంపేశారో, అదే క్రీస్తు పునరుత్థానుడై తిరిగి లేచాడు చూసావా, ఆ శక్తితోనే నేను వీనిని బాగు చేశాను అన్నాడంట. దేవునికి స్తోత్రం కలుగును గాక, హల్లెలూయా. కనుక నేను అంటాను, గాడ్స్ పవర్ ఈజ్ ఎవ్రీవేర్. దేవుని శక్తి ప్రతి చోట ఉంది. అయితే ఆ శక్తి నీలో పని చేయాలి అంటే నువ్వు నమ్మకమైన వాడిగా ఉండాలి. చెప్పండి. నోరు లేవా? నిద్ర వస్తుందా? చెప్పండి. బతుకున్నారా చచ్చారా? బతుకున్నారంటే ఎట్ట తెలవాలి నాకు? గట్టిగా చెప్పాలా? ఎవరిని? చాలామంది పాస్టర్ని నమ్ముతారు, పాస్టర్లను నమ్ముతారు, బ్రదర్లను నమ్ముతారు, సిస్టర్ని నమ్ముతారు. ఎవరిని నమ్మినా ప్రయోజనం ఉండదు. నీవు నేను నమ్మవలసింది ఒక దేవుణ్ణే. ఆ దేవుడు లేకపోతే ఈ స్థానంలో మేము లేం. ఒకవేళ దేవుడు మమ్మల్ని నిలబెట్టకపోతే మీరెవరు ఇక్కడ లేరు. అందుకే ఇది ఎవరిచ్చిన కృప? దేవుడిచ్చిన కృప. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇది దేవుడిచ్చిన కృప. యేసు ప్రభువును ఒక స్త్రీ అనుకుంది, ఆయన నన్ను తాకకపోయినా పర్లేదు, నేను ఆయన వస్త్రమును తాకుతాను, నాకు స్వస్థత. 12 సంవత్సరాల నుంచి రక్తస్రావణముతో బాధపడుతున్న స్త్రీ. ఇప్పుడు ఆమె బాగుపడిన తర్వాత యేసయ్య అంటున్నాడు, ఎవరో నన్ను తాకారు. ఆమె లేచి అంటుంది, తాకినది నేనే. అప్పుడు యేసయ్య ఏమనాలి? నా వల్లే నువ్వు బాగుపడ్డావు, నా వల్లే నువ్వు స్వస్థత పడ్డావు అనాలి. కానీ అన్నాడా? నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరిచింది.
విశ్వాసము లేని గుడ్డి వారి వలె ఈనాడు చాలామంది క్రైస్తవులు కొనసాగుతున్నారు. ఎక్కడికి వెళ్ళాలో, ఎవడి చేత ప్రార్థన చేయించుకోవాలో, ఎక్కడ కానుకలు వేయాలో, ఎక్కడ సమర్పించబడాలో, ఎక్కడ మారు మనసు పొందాలో తెలవని వెర్రి గొర్రెల వలె ఉన్నారు. కారణం, సరైన మార్గాన్ని మీరు ఎంచుకోలేకపోతూ ఉన్నారు. అందుకే 2వ అధ్యాయం అపోస్తల కార్యములో మేడగది అనుభవము సంఘానికి ఉంటే, ఏ సంఘ కాపరి దేవుని ఆత్మ చేత నింపబడి నడిపించబడుతున్నాడో, ఏ ఆత్మ చేత సంఘము బలపరచబడుతుందో, ఎరగగలిగిన శక్తిని, బలమును దేవుడు నీకు నాకు అనుగ్రహిస్తాడు. దేవునికి స్తోత్రం. దీనంతటికి మూలమేంటో తెలుసా? ఆత్మ. చాలామంది దొంగ బోధలు చేస్తున్నారు. బాప్తిసము తీసుకున్నప్పుడే దేవుని ఆత్మ మన మీదికి వచ్చిందని. తప్పది. ఆయన సర్వోన్నతుడైన దేవుని కుమారుడు గనక తన గురించి సాక్ష్యము పలకడానికి పరిశుద్ధాత్మ దేవుడు ఆ రోజు వచ్చాడు. ఒకవేళ అలాగే ఉంటే శిష్యులు ఆత్మను పొందుకోమనవలసిన పని దేవునికి లేదు కదా. పెంతెకోస్తు అనే దినము ఒకటి ఉంది అని తెలవబడకపోను కదా. ఆలోచించండి. ఈరోజు చెప్తున్నాను కదా, భ్రమపరిచే ఆత్మచేత నింపబడిన వారు కొంతమంది అయితే, నిజమైన ఆత్మచేత నింపబడిన వారు కొంతమంది. నిజమైన ఆత్మచేత నింపబడిన వాడు వంకర టింకర పనులు చేయడు. కానీ ఈరోజు దేవుని పేరు చెప్పుకుని, ఓ మాట ఉంటుంది చూసారా, చెట్టు పేరు చెప్పుకుని కాయలు అమ్ముకుంటున్నాడంట. ఎలాగా? చెట్టు పేరు చెప్పి కాయలు అమ్ముకున్నట్టు ప్రవచనాలు, దొంగ ప్రవచనాలు, దొంగ స్వస్థతలు, దొంగ అద్భుతాలు. ఆలోచించండి, ఇటువంటి వారు వస్తారని బైబిల్ ఎప్పుడో మనకు. అందుకే ఇటువంటి వారిని నువ్వు ఎరగాలి అంటే వివేచన ఆత్మ అనే జ్ఞానముతో కాపరి కానీ సంఘము కానీ నింపబడాలి. దేవునికి స్తోత్రం. ఈరోజు ఎంత పనికిమాలిన పరిస్థితుల్లోకి క్రైస్తవ జీవితం వెళ్ళిపోతుందంటే, క్రైస్తవ సమాజం వెళ్ళిపోతుందంటే, పళ్ళకు ప్రార్థన చేసి ఇస్తున్నారు కడుపు రావడానికి. దేనికి మాట్లాడరే మాట చూస్తున్నారు. దేనికి? అంజూరపు పండు అంట, యాపిల్ పండు అంట, మామిడి పండు అంట, అట్టికాయలంట. నూట 27వ కీర్తనలో, అమ్మా మీరు చాలా మంచోళ్ళు, ఇటు చూడండి, ఓ రోజు చదివేసేటట్టు వెళ్ళిపోతున్నారు మాట అలాగా. ఇటు చూడండి, నేను చెప్తున్నాను కదా మీకు. గర్భఫలము ఎలా వస్తుందని ఉంది? చెప్పాలి గట్టిగా. అంజూరపు పండు తింటే గర్భం వస్తుందని ఉందా? చెప్పండి. యాపిల్ తింటే వస్తుందని ఉందా? చెప్పండి. ఎవరిస్తారు అది? ఎవరు చేయగలిగింది అది? ఎస్, ఎవరు చేయగలిగిన సృష్టి అది? దేవుడే. కనుక నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే. నువ్వు నమ్మవలసింది దేవుణ్ణి, డాక్టర్ని కాదు. నీవు నమ్మవలసింది దేవుణ్ణి, నీకు ఇవ్వబడిన మందులను కాదు. నీవు నమ్మవలసింది దేవుణ్ణి, దొంగ బోధలు చేసేవారిని కాదు. వెన్ యు బిలీవ్ అంటు గాడ్, దేవుడే స్వయముగా తన కార్యమును మన జీవితాల్లో చేస్తాడు. అర్థమవుతుందా? చదువుదాం 3వ వచనం. ఇందుచేత దేవుని ఆత్మ వలన మాట్లాడువాడెవడును, దేవుని ఆత్మ వలన మాట్లాడువాడు ఎవడును యేసు శాపగ్రస్తుడని చెప్పడనియు. చదివేశా కదా, మా కిందికెళ్ళు. కృపావరములు నానా విధములుగా ఉన్నవి గాని, కృపావరములు నానా విధములుగా ఉన్నవి గాని ఆత్మ ఒక్కడే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా.
ఒకడికి పాట పాడే వరం ఇచ్చాడు, ఒకడికి పాటలు రాసే వరము ఇచ్చాడు, ఒకడికి వాక్యము చెప్పే వరం ఇచ్చాడు, ఒకడికి స్వస్థత వరం ఇచ్చాడు, ఒకడికి కౌన్సిలింగ్ చేసే వరాన్ని ఇచ్చాడు, ఒకరిని ఆదరించే వరాన్ని. ఈ వరాలన్నీ వచ్చాయి ఎవరి మూలాన? ఒకే ఆత్మ మూలాన. దేవునికి స్తోత్రం. అందుకే దేవుడు మనకి ఇవ్వబడిన ఈ తలాంతులను బట్టి ప్రభువుకే మహిమ రావాలి, కానీ మనకెప్పుడు మహిమ, చెప్పండి, మనకెప్పుడు మహిమ రాకూడదు. ఆ దేవుడు ఇవ్వకపోతే నువ్వు ఆ పదాలు రాయగలుగుతావా? ఆ దేవుడు ఇవ్వకపోతే ఆ స్వరమును నువ్వు కట్టగలుగుతావా? దేవుడు కృప చూపికపోతే నీ పాట 10 మంది పాడుకోగలుగుతారా? ఆలోచించొక్కసారి. This all the hidden talents that God has given us. ఇవన్నీ మనలో నిలపబడిన గొప్ప తలాంతులు. ఉన్నాయని గర్వించొద్దు, లేవని బాధపడొద్దు, ఉన్నాయని ఎకశకలు చెయ్యొద్దు. లేనివాడు పొందుకునేటట్టుగా బ్రతకాలి, పొందుకున్నవాడు మరి విస్తారముగా పొందుకునేటట్టుగా ముందుకు సాగాలి. యేసు ప్రభువారు ఉపమానము చెప్తూ ఒకడికి 1 కాసు, రెండో వాడికి 2, మూడో వాడికి ఇచ్చాడంట. ఇచ్చి భద్రపరచండి జాగ్రత్త అని చెప్పిళ్ళాడంట. ఈ ఫస్ట్ వాడు ఏం చేశాడు తెలుసా? అమ్మో మళ్ళీ వచ్చి ఏసయ్య అడిగితే ఇవ్వాలని గుంతం దొవి కప్పెట్టెట్టాడంట. దేన్ని? మరి రెండోవాడు మూడోవాడు చేశారా? రెట్టింపు చేశారు వాటిని. ఏంటి? ఈనాడు క్రైస్తవ సమాజం ఎలా ఉందంటే దాపెట్టుకునే సమాజంలాగా ఉంది. ఏ సంఘములో చూడండి డబ్బుల కోసం కొట్లాట, పోలీస్ స్టేషన్లు, భయంకరమైన కొట్లాట్లు పేపర్లకు ఎక్కుతున్నాయి. దేని కొరకు? డబ్బు. వచ్చిన కానుకలు ఏం చేయాలో తెలవక. నీ సంఘములో దేవుడు విస్తారమైన కానుకలు ఇస్తే దాన్ని ఒక పేద సేవకుడికి ఇస్తే వాడు సేవ చేయలేడా? చెప్పండి, అవునా కాదా? బండి లేని వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. దేవుడు నాతో అలా మాట్లాడాడు కనుక నా బండి ఇచ్చేసాను ఒక సేవకుడికి నేను. ఎస్, దేవుని మాటకు మనం ఏమవ్వాలి? లోబడాలి. లోబడని వానికి శ్రమ, లోబడిన వానికి ఆశీర్వాదం. మీకు ఇంతకుముందు చెప్పాను, వాళ్ళ ఊరు వెళ్ళినప్పుడు చాలా ఇబ్బందులు పడుతున్నాడు. ఆటోలకి వెళ్ళాలి. అసలు నేను బండి ఇచ్చేస్తున్న విషయం నా భార్యకు తెలీదు, అయ్యగారు వాళ్ళకి ఎవరికి తెలియదు. నా దగ్గర ఇంకో బండి ఉందా లేదా, ఆ టైంకి ఇచ్చామన్నాడు, ఇచ్చేసాను అంతే. దేవుడు ఏమైనా సిగ్గుపరిచాడా? మళ్ళా బండి ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. ఇదొక సేవ, ఇదొక సేవ. మన పరిధిలో మనము చేయగలిగినది మనము చేయగలిగితే దేవుడు తన పరిమితిలో ఎంత దీవెన ఉందో అంత దీవెన మనకు ఆయన ఇవ్వగలుగుతాడు. హల్లెలూయా. అదే దేవుని కార్యం, అదే దేవుని కార్యం. అందుకే నేను అంటాను, ఒక్కోసారి మన సాక్ష్యాలు నవ్వు పుట్టించవచ్చు జనాలకి, వాయబ్బో అని. కానీ అనుభవించేవాడికి ఆ సాక్ష్యం ఏంటో తెలుస్తుంది. అవునా? అవునా? అందరూ 10 లక్షలు, 5 లక్షలు, 3 లక్షలు, 4 లక్షలు వీసా కోసం పెట్టుకున్నారు. ఈ దీన సేవకుని దగ్గర డబ్బులు లేవు. 29 రూపాయలు మాత్రమే నేను అకౌంట్ పంపించాను. ఎవరికి? స్టేట్మెంట్, 6 months బ్యాంక్ స్టేట్మెంట్. 10 లక్షలు పెట్టుకున్నోడికి రాలేదు వీసా, 4 లక్షలు పెట్టుకున్నోడికి రాలేదు వీసా, 3 లక్షలు పెట్టుకున్నోడికి రాలేదు వీసా. 29 రూపాయలు యథార్థముగా నేను చూపించాను, దేవుడు దాన్ని శాంక్షన్ చేశాడు. నేను అదే అంట, ఉన్నోడు చెయ్యలేనిది లేనోడి ద్వారా దేవుడు చేశాడు. మరి సంఘాన్ని బట్టి నేను ప్రభువును స్తుతిస్తున్నాను. ఈ సంఘంలో అనేక మంది వారికి శక్తికి మించిన చేతులు నా కొరకు చాచారు. మీ ప్రార్థన వల్ల రేపు 16వ తారీఖు నేను బయలుదేరుతూ ఉన్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఉండి లేనోళ్ళు చాలామంది. ఇప్పుడు దేవుడు మనం ఏం చేశాడు? లేమిలో
ఉన్నతమైన స్థితిని చూడండి. ఏమి లేని కింద ఉంటాడా పైకి పోతాడా? ఏం లేనివాడు కింద ఉంటాడా పైకి ఎదుగుతాడా? ఈ లోకంలో నాకేం లేదు, కానీ దేవుడు నేను అన్నీ కలిగి ఉన్నవాడిని కనుకే దేశాలను దాటడానికి దేవుడు కృపణిస్తున్నాడు. అది నేనంట. నా సాక్ష్యం వెర్రితనం ఉండొచ్చు, కానీ అనుభవిస్తున్న నాకు నిజంగా నాకు నిద్ర పడతలేదు రాత్రి. నిజంగా నాకే దేవుడు కార్యం చేశాడా? ఆలోచించండి. అందుకంటే నమ్ముట నీ వలనాతే నమ్మువానికి సమస్తము సాధ్యమే.